మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సికింద్రాబాద్ లో బోనాల సందడి నెలకొంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు తరలి వస్తున్నారు. సీఎం రేవంత్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శించి వద్దామే అందరిలో ముందుగా మహాకాళికాయే నమః. ఓం శ్రీ ఓం శ్రీ మహాకాళికాయే. దయచేసి త్వరగా భక్తులకి లష్కర్ బోనాల జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2500 మంది పోలీసులతో బందోబస్తు కొనసాగుతోంది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల బందోబస్తుపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతూ ఉన్నాయి. ఈ బోనాలపై మనతో మాట్లాడడానికి హైదరాబాద్ కమిషనర్ సిపి సజ్జనార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు బోనాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇప్పటివరకు ఎంతమంది అమ్మవారిని దర్శించుకున్నారు? చాలా వైభవంగా అందంగా జరుగుతుంది. ఇప్పుడే గవర్నర్ అయిన సీఎం గారు కూడా వచ్చి దర్శించుకొని వెళ్ళిపోయారు. ఉదయం నుంచి దాదాపు 30,000 మంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. దాదాపు 3,000 మంది బోనాల్ని సమర్పించారు. మా వైపు నుంచి దాదాపు 2,500 మంది సిబ్బందితోని షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్, అట్లనే ఈసారి టెక్నాలజీ కూడా వాడడం జరిగింది. ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోతున్నారు, క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా మనము టూల్ వాడడం జరిగింది. అట్లానే ఈ చైన్ స్నాచర్స్, మొబైల్ స్నాచర్స్ ఎవరున్నారు వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఒక సిస్టమ్ కూడా టెక్నాలజీ కూడా వాడడం జరిగింది. ఏఐని ప్లస్ డ్రోన్ కూడా ఎక్కువ వాడడం జరుగుతుంది. క్లౌడ్ ఆధారిత మేనేజ్మెంట్ అంచనా వేసే సిస్టమ్ ప్రవేశపెట్టారు. అసలు అదంతా ఎలా పనిచేస్తుంది సార్? క్లౌడ్ని ఖచ్చితంగా లెక్కేస్తుంది అంటే అది ప్రతి ఒక్క ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఏ టైంలో ఎక్కువ మంది, ఏ టైంలో తక్కువ ఉన్నారని చెప్పి ఇది నెక్స్ట్ టైం బందోబస్తు ప్లాన్ చేయడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. మొత్తం సీసీ కెమెరాలు ఎన్నో సార్? ఇప్పటివరకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయా? ఎక్కడ కూడా ఇబ్బందికర పరిస్థితి లేదు. ఒక 200 CCTVs ఏర్పాటు చేస్తాను. డ్రోన్స్ కూడా ఫ్లై చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పరిస్థితి లేదు. ఇవాళ రేపు ఛాలెంజింగ్ అంశాలు. ఈ 2 రోజులు ఎంతమంది అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తారు? ఆల్మోస్ట్ 1,00,000 పైన, ఎందుకంటే రాత్రి 2 గంటల దాకా నడుస్తుంది. 1,00,000 పైన 2,00,000 మంది అవుతారని చెప్పి మనం అంచనా చేస్తున్నాం. ఇది మొత్తానికి సుమారుగా 1,00,000 నుంచి 2,00,000 మంది అమ్మవారిని దర్శించుకునేటటువంటి అవకాశం ఉంటుందంటూ హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్తూ ఉన్నారు. ఇప్పటివరకు సుమారుగా 30,000 మంది అమ్మవారిని దర్శించుకున్నట్టుగా ఏఐ క్లౌడ్ ఆధారిత మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా తాము అంచనా వేశామంటూ సిపి చెప్తూ ఉన్నారు. మరోవైపు ఈసారి సుమారుగా 200 నుంచి 250 సీసీ కెమెరాలను ఆలయ పరిసరాల చుట్టూ ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, క్రౌడ్ ఎలా ఉంది, రద్దీ ఏ విధంగా కొనసాగుతుంది అనేటటువంటి అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు అంచనా వేసేటటువంటి అవకాశం ఉంటుందంటూ హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఇదొక అంశం అయితే ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ని ఈసారి ప్రత్యేకంగా తీసుకుని వచ్చారు ఈ బోనాల్లో. ఇదంతా కూడా రద్దీని లెక్కిస్తుంది. తర్వాత ఎంతమంది అమ్మవారిని దర్శించుకున్నారనేటువంటి అంశాన్ని కూడా చాలా క్లియర్గా లెక్కగట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇదొక విషయం అయితే మరోవైపు ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కాబట్టి ఈ రద్దీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నప్పటికీ, లేకపోతే నేర చరిత్ర కలిగిన వారు ఉన్నప్పటికీ వెంటనే అది అలర్ట్ చేస్తుందంటూ కూడా ఇప్పటికే చెప్పడం కూడా జరుగుతుంది. సో మొత్తానికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు సుమారుగా 30,000 మంది అమ్మవారిని దర్శించుకుంటే ఇవాళ రేపు 2,00,000 మందికి పైగా అమ్మవారిని దర్శించుకునేటటువంటి అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి శశి.